హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనము మ్యాథ్స్ బేసిక్స్ గురించి నేర్చుకుందాం. అంటే ఈ వీడియో కంప్లీట్గా నాన్ మ్యాథ్స్ వాళ్ళకండి, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మ్యాథ్స్ని చూడంగానే చాలా భయపడుతుంటారు. మ్యాథ్స్ని చూడంగానే చాలా భయపడుతుంటారు. అందుకే వాళ్ళు సబ్జెక్ట్స్ అనేవి కూడా ఇంటర్మీడియట్ అట్లా డిగ్రీ అట్లా ఆ లెవెల్స్లో వాళ్ళు కంప్లీట్గా మ్యాథ్స్ సబ్జెక్ట్స్ని కంప్లీట్గా పక్కన పెట్టేస్తుంటారు మ్యాథ్స్ మీద భయంతో. సో కానీ మనకి ఉన్న ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్ మనకి ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ మ్యాథ్స్ లేకుండా, మ్యాథ్స్ సబ్జెక్టు లేకుండా మనకి ఏ పేపరు లేదు ఫ్రెండ్స్. కంపల్సరీగా మ్యాథ్స్ అనేది నేర్చుకోవాలి. అట్లానే మనకి ఈ మ్యాథ్స్ బేసిక్స్ అనేది నేను నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎట్లా అంటే ఫస్ట్ క్లాస్ నుంచి అప్ టు 10th క్లాస్ వరకు, అంటే చిన్న పిల్లలకి ఎట్లయితే మన ఎలిమెంటరీ క్లాస్ పిల్లలకి ఎట్లయితే చెప్తానో 1 by 1 అట్లా నీట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో మ్యాథ్స్ వాళ్ళకి బోరింగ్గా అనిపించవచ్చు. ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళు ఈ వీడియో చూస్తే ఏముంది దీంట్లో ఈ వీడియోలో అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇది నేను చెప్తుంది ఓన్లీ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ మనకి మ్యాథ్స్ తెలియాలి అంటే మ్యాథ్స్ హిస్టరీ గురించి మనము తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మనకి సంఖ్యలు, అంకెలు ఎవరు కనిపెట్టారు ఏంటి అనేది మనకి తెలియాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి మ్యాథ్స్ తెలియాలి అని అంటే మనకి ఫస్ట్ సంఖ్యామానం తెలియాలి ఫ్రెండ్స్. సంఖ్యామానం, ఈ సంఖ్యామానంని మనం ఎవరు కనిపెట్టారు ఫ్రెండ్స్ అంటే ముగ్గురు. హిందూ సంఖ్యామానం, తర్వాత అరబ్బులు, తర్వాత రోమన్లు. ఓకేనా ఫ్రెండ్స్? సంఖ్యామానంలో మనకి హిందూ సంఖ్యామానం ఉంది ఫ్రెండ్స్, అరబ్బుల సంఖ్యామానం ఉంది, రోమన్ల సంఖ్యామానం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? హిందూ సంఖ్యామానం అంటే ఈ హిందూ సంఖ్యామానం అనేది మన భారతీయులు మనం కనిపెట్టింది ఫ్రెండ్స్. మన భారతీయులు కనిపెట్టారు. హిందూ సంఖ్యామానాన్ని ఎవరు కనిపెట్టారంటే మన భారతీయులు కనిపెట్టారు. మనకి ఈ అరబ్బులు వచ్చేసి మన కనిపెట్టిన వాటిని ఎట్లా ఏం చేయాలి అనేది వాళ్ళు చెప్పారు. హిందువులు మన భారతీయులు ఏం కనిపెట్టామంటే ఫ్రెండ్స్, హిందూ సంఖ్యామానంలో 1 నుంచి 9 అంకెలను కనిపెట్టింది మన హిందూ సంఖ్యామానం ఫ్రెండ్స్. మన భారతీయులు 1 నుంచి 9 అంకెలను కనిపెట్టింది మన భారతీయులు హిందూ సంఖ్యామానంలో. అదే అరబ్బులు ఏం చేశారంటే ఫ్రెండ్స్, మనము కనిపెట్టిన ఈ అంకెలు 1 నుంచి 9 అంకెలను ఈ అరబ్బులు ఏం చేశారు అని అంటే ఒక ఆర్డర్ ప్రకారం ఒక వరుస క్రమాన్ని కనిపెట్టారు ఫ్రెండ్స్. ఓకేనా? వరుస క్రమం అంటే ఇప్పుడు 1 తర్వాత 2 తర్వాత 3 తర్వాత 4 అట్లా ఒక వరుస క్రమాన్ని కనిపెట్టింది మాత్రం అరబ్బులు ఫ్రెండ్స్. మన భారతీయులం అయితే 1 నుంచి 9 అంకెలు కనిపెట్టాము, కానీ ఆర్డర్ ఎట్లా చేయాలి ఏంటి అనేది మన హిందూ సంఖ్యామానంలో లేదు ఫ్రెండ్స్. అదే అరబ్బులు వీళ్ళు ఏం చెప్పారంటే మనం కనిపెట్టిన దానికి ఒక వరుస క్రమాన్ని, అంటే ఒక ఆర్డర్ని సెట్ చేసింది మాత్రం అరబ్బులు ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత రోమన్లు. ఈ రోమన్ సంఖ్యలు మీకు తెలిసే ఉంటాయి. ఇవి రోమన్ సంఖ్యలు ఫ్రెండ్స్. ఇవి రోమన్ సంఖ్యలు. ఓకేనా ఫ్రెండ్స్? మనకి సంఖ్యామానంలో ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్? హిందూ సంఖ్యామానం, అరబ్బుల సంఖ్యామానం, రోమన్ల సంఖ్యామానం. మనకి హిందూ సంఖ్యామానంలో మనకి ఏం కనిపెట్టారంటే 1 నుంచి 9 అంకెలను కనిపెట్టింది మన హిందూ సంఖ్యామానం ఫ్రెండ్స్, మన భారతీయులు. అదే అరబ్బులు ఏం కనిపెట్టారు ఫ్రెండ్స్? మనం కనిపెట్టిన 1 నుంచి 9 అంకెలను వాళ్ళు ఏం చేశారంటే ఒక వరుస క్రమాన్ని, ఒక ఆర్డర్ని సెట్ చేసింది మాత్రం అరబ్బులు ఫ్రెండ్స్. ఓకేనా? రోమన్లు వీళ్ళు సపరేట్ ఫ్రెండ్స్. రోమన్లు వాళ్ళ యొక్క రోమన్ యొక్క సంఖ్యలని వాళ్ళు కనిపెట్టుకున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనకి
ఈ సంఖ్యామానం అయిపోయిన తర్వాత మనకి మెయిన్ టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ చతుర్విధ ప్రక్రియలు. చతుర్విధ ప్రక్రియలు. చాలా మంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ అసలు ఇది ఈ పదాలు పలకడమే రావట్లేదు మాకు, చతుర్విధ ప్రక్రియలు అని అట్లా పలకడమే రావట్లేదు, అందుకే మేము మ్యాథ్స్ అంటే భయపడతాం సార్ అని చెప్పేసి అంటారు. ఏమీ లేదు ఫ్రెండ్స్, చతుర్విధ ప్రక్రియలు అంటే మనకి కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం. ఇయే ఫ్రెండ్స్ మనకి మ్యాథ్స్ లో ఉండే, అంతేగా ఫ్రెండ్స్, కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం. వీటినే మనము ఏమంటాం ఫ్రెండ్స్, చతుర్విధ ప్రక్రియలో అంటాం. ఈ చతుర్విధ ప్రక్రియను మనం ఏమని అంటాం? ఏముంటాయి చతుర్విధ ప్రక్రియలు అంటే ఏంటి? కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనకి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఈ కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం అనేది ఎప్పుడు ఎట్లా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. సపోజ్ ఇప్పుడు 2 divided by 3 into 4 plus 2 into 3 ఇలా మనకి ఒక సమీకరణం ఇచ్చారనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని, ఈ లెక్కని మనము ఎలా చేయాలి అనేది మనకి తెలిసి ఉండాలి. ఈ చతుర్విధ ప్రక్రియలను ఉపయోగించి ముందుగా దేన్ని ఏది చేయాలి అనేది మనకి గుర్తుండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఎట్లా చేయాలి, ఈ సమీకరణాన్ని మనం ఎలా చేయాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అట్లా గుర్తుపెట్టుకోవాలి అని అంటే మనకి ఇక్కడ ఒక రూల్ ఉంది ఫ్రెండ్స్. ఆ రూల్ ఏంటంటే బాడ్మస్ రూల్. బాడ్మస్ రూల్ ఫ్రెండ్స్. ఈ బాడ్మస్ రూల్ అంటే ఎట్లా అంటే మనకి బి అంటే బ్రాకెట్ ఫ్రెండ్స్. బి అంటే ఈ బ్రాకెట్ అన్నమాట. ఓ అంటే ఓఎఫ్ ఆఫ్. డి అంటే డివిజన్ అంటే భాగాహారం. ఎం అంటే మల్టిప్లికేషన్. అదే ఏ అంటే ఎడిషన్. ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్. ఓకేనా ఫ్రెండ్స్? బాడ్మస్ రూల్ మనం ఎలా ఉపయోగించాలంటే ఫ్రెండ్స్, ముందు ఒక సమీకరణం ఇచ్చినప్పుడు మనం చాలా మంది చేసే తప్పు ఏంటంటే, ఇచ్చిన సమీకరణం రాగానే మనం ఇటు నుంచి ఇట్లా చేసుకుంటూ వెళ్తాం. ఇటు నుంచి 2 divided by 3 చేస్తాం. వచ్చిన ఆన్సర్ని మనం మళ్ళీ 4 into 4 చేస్తాం. దాని తర్వాత మళ్ళీ ప్లస్ చేసి మళ్ళీ వీటిని మళ్ళీ మనము ఇంటూ చేస్తాం. సో ఇట్లా చేసుకుంటూ పోతే మనకి ఆన్సర్ అనేది తప్పు వస్తుంది ఫ్రెండ్స్, ఇట్లా చేసుకుంటూ వెళ్తే. ఓకేనా? అది ఒక ఫార్ములా, బాడ్మస్ రూల్ ఫార్ములా ప్రకారం మనం వెళ్తే ఈజీగా అవుతుంది. అదే ఇక్కడ చెప్పింది ఏంటి ఫ్రెండ్స్, బి అంటే బ్రాకెట్. ఫస్ట్ మనము ఇచ్చిన సమీకరణంలో బ్రాకెట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఫస్ట్ ఆ సమీకరణాన్ని మనం చేయాలి. దాని తర్వాత ఆఫ్ డి. డి అంటే డివిజన్, అంటే ఫస్ట్ భాగాహారం. అంటే ఈ చతుర్విధ ప్రక్రియల్లో మనకి బాగా డిఫికల్ట్గా ఉండేది, కష్టతరమైన ఏంది ఫ్రెండ్స్, ఫస్ట్ భాగాహారం, ఫస్ట్ డివిజన్. దాని తర్వాత కష్టమైంది ఏంటి ఫ్రెండ్స్, మల్టిప్లికేషన్ అంటే గుణకారం. దాని తర్వాత కష్టమైంది ఏంటి ఫ్రెండ్స్, కూడిక. దాని తర్వాత కష్టమైంది ఏంటి ఫ్రెండ్స్, తీసివేత. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రూల్ మనకి ఏమైనా ఇచ్చిన సమీకరణము ఇలా ఉంటే మనం ఏ రూల్ ఉపయోగించాలి, బాడ్మస్ రూల్ ఉపయోగించాలి. ఫస్ట్ బ్రాకెట్లో ఏదైతే ఉందో అది చేయాలి, దాని తర్వాత డివిజన్ చేయాలి, దాని తర్వాత మల్టిప్లికేషన్, దాని తర్వాత ఎడిషన్, దాని తర్వాత సబ్ట్రాక్షన్. ఓకేనా ఫ్రెండ్స్? బాడ్మస్ రూల్ ఉపయోగించి ఇది ఫ్రెండ్స్. ఓకేనా? చాలా మందికి ఇంకా ఇదిగో ఇలా ఉంటే వీటి మధ్య ఇంటూ ఉందా, ప్లస్ ఉందా, మైనస్ ఉందా అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్. అది నేను క్లారిటీ ఇస్తాను ఇప్పుడు.
మనకి రెండు సంఖ్యల మధ్య ఇలా ఉందనుకోండి ఫ్రెండ్స్, దాని మధ్య ఏమున్నట్టు, ఇంటూ ఉన్నట్టు. ఓకేనా? ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. ఇట్లా రెండు బ్రాకెట్లు ఉన్నా కానీ దాని అర్థం ఏంటంటే మనము గుణకారం చేయాలి అని అర్థం ఫ్రెండ్స్, ఇంటూ చేయాలి అని అర్థం. ఓకేనా? రెండు బ్రాకెట్లు ఇస్తే దానికి మనం ఏం చేయాలి అని అంటే, రెండు బ్రాకెట్లు ఇట్లా పక్క పక్కన ఉన్నాయి అంటే మనం దాన్ని ఏం చేయాలి, ఇంటూ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలని అర్థం. దాని తర్వాత ఇలా ఉన్న అంటే రెండు అంకెల మధ్య చిన్న డాట్ ఉన్నా కానీ దాని అర్థం ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇంటూ మల్టిప్లికేషన్ చేయాలి అని అర్థం. దాని అర్థం ఏంటి అంటే ఫ్రెండ్స్, 2 ఇంటూ 3 అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? దాని తర్వాత మనకి మన మెయిన్దే ఫ్రెండ్స్, ఇది అందరికీ తెలిసిందే, 2 ఇంటూ 3 ఈ విధంగా రాస్తాం. ఇంకొకటి ఇలా రాస్తాం అంటే 2 ఇంటూ 3 అని అర్థం. దాని అర్థం అంటే చెప్పాను కదా, 2 ఇంటూ చుక్కున్న మధ్యలో డాట్ ఉన్న 2 ఇంటూ 3నే, ఇంటూ ఉన్న 2 ఇంటూ 3నే, అట్లా ఇది ఇట్లా మధ్యలో ఏమీ లేకపోయినా 2 ఇంటూ 3నే. ఇలా మనకి మల్టిప్లికేషన్ మనము గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మల్టిప్లికేషన్ అనేది ఇన్ని రకాలుగా ఉండొచ్చు, ఇన్ని రకాలుగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనము ఇందాక ఇచ్చిన సమీకరణం ఎట్లుంది ఫ్రెండ్స్, 3 ఇంటూ 4 అని ఉంది. అంటే దాని అర్థం ఏంటి ఫ్రెండ్స్, రెండింటి మధ్య ఏమీ లేకపోతే దాని అర్థం 3 ఇంటూ 4 చేయాలని దాని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనకి ఆరోహణ అవరోహణ క్రమం ఫ్రెండ్స్. ఈ ఆరోహణ అవరోహణ క్రమం కూడా చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆరోహణ క్రమం అనగానే ఎక్కువ నుంచి తక్కువగా, లేకపోతే అవరోహణ క్రమము తక్కువ నుంచి ఎక్కువగా అని ఈ రెండు బాగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆ కన్ఫ్యూజ్ లేకుండా నేను సింపుల్ లాజిక్ గా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఆరోహణ క్రమంలో మనకి ఈ ఆ అంత వాటికి డివైడ్ చేయండి ఫ్రెండ్స్. రెండిట్లో ఏది కామను, రోహణ అనేది కామను. ఇట్లా విడగొట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ విడగొడితే మనకి ఇక్కడ ఆ అనేది ఎన్ని అక్షరాలు ఉంది ఫ్రెండ్స్, ఒకే అక్షరం ఉంది. ఆ అనేది మనకి ఒకే అక్షరం ఉంది. ఇక్కడ అవాలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఫ్రెండ్స్, 2 అక్షరాలు ఉన్నాయి. సో ఇక్కడ అర్థమైపోవాలి మనకి. ఇక్కడ దీంట్లో ఏది తక్కువ ఫ్రెండ్స్, 1 తక్కువ 2 తక్కువ, 1 తక్కువ కాబట్టి మనకి 1 అనేది చాలా తక్కువ కాబట్టి మనము దీన్ని తక్కువ నుంచి ఎక్కువగా రాసుకుంటాం. తక్కువ నుంచి తక్కువ కాబట్టి 1 తక్కువ కాబట్టి తక్కువ నుంచి ఎక్కువగా రాసుకుంటాం. 2 ఎక్కువ కాబట్టి ఎక్కువ నుంచి తక్కువ. ఓకేనా ఫ్రెండ్స్? కన్ఫ్యూజ్ ఏం లేదు కదా. ఆరోహణలో మనము రోహణ అనేది డివైడ్ చేసుకుంటే, ఇక్కడ ఆని డివైడ్ చేసుకుంటే మనము ఇక్కడ ఆరోహణలో ఆ ఒక అక్షరమే కాబట్టి మనకి ఇక్కడ మనము ఒక అక్షరం అనేది 1 కాబట్టి తక్కువ కాబట్టి తక్కువ నుంచి ఎక్కువగా రాసుకున్నాం. అదే అవరోహణ క్రమంలో మనకి 2 అనేది 1 కంటే ఎక్కువ 2 కాబట్టి మనకి ఏది ఎక్కువ నుంచి తక్కువగా రాసుకుంటాం అండి. ఇది ఒక్క లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ అక్షరం ఏది అయితే తక్కువ ఉందో దాన్ని తక్కువ నుంచి ఎక్కువ, ఏదైతే ఎక్కువ ఉందో ఎక్కువ నుంచి తక్కువ. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనకి సహజ సంఖ్యలు ఫ్రెండ్స్. ఈ సహజ సంఖ్యలు అనేవి మనకి 1 నుంచి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్.
సహజ సంఖ్యలు అనేవి మనకి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 2 మనకి పూర్ణాంకాలు ఫ్రెండ్స్, పూర్ణాంకాలు. ఈ పూర్ణాంకాలు మనకి 0 నుంచి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్తాను, ఒక్క నిమిషం ఫ్రెండ్స్ చెప్తాను డిఫరెన్స్. ఈ రెండింటిని మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అని అంటే, సహజ సంఖ్యల్ని మనము ఎలా గుర్తుపెట్టుకోవాలని అంటే, మన ఇంటి దగ్గర 2nd క్లాస్ కానీ 3rd క్లాస్ కానీ చదివే పిల్లలు ఎవరన్నా ఉన్నారంటే వాడిని దగ్గరికి పిలిచి నెంబర్స్ చెప్పురా అంటే వాళ్ళు ఏమంటారు ఫ్రెండ్స్, ఎక్కడి నుంచి చెప్తారు? 1 నుంచి చెప్తారు. 1 2 3 4 5 అని. అట్లా 1 నుంచి చెప్పే వాటిని మనము సహజ సంఖ్యలు అంటాం. ఈ మనము స్కూల్ పిల్లవాడిని గుర్తుపెట్టుకోండి, సహజ సంఖ్యలు అనగానే వాడు ఎక్కడి నుంచి చెప్తాడు? సహజ సంఖ్యలు 1 2 3 నుంచే చెప్తాడు. దాని తర్వాత మనకి పూర్ణాంకాలు. పూర్ణాంకాలు 0తో స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్, 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది 0 అని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలండి అని అంటే, పేరులోనే ఉంది ఫ్రెండ్స్, పూర్ణం అంటే గుండ్రం అని అర్థం. పూర్ణం అంటే గుండ్రంగా అని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. లేదు అది కూడా గుర్తు లేదు అని అంటే, మనం పండగలు వచ్చినప్పుడు మన ఇళ్లలో మన పిండి పదార్థాలు ఉంటాయి కదా, దాంట్లో మనకి పూర్ణాలు చేసుకుంటాం, ఇంట్లో పూర్ణాలు చేసుకుంటాం. అవి ఏ షేప్లో ఉంటాయి ఫ్రెండ్స్? రౌండ్ షేప్లో ఉంటాయి పూర్ణాలు. ఓకేనా? అట్లా గుర్తుపెట్టుకోండి. పూర్ణాంకాలు అనగానే మనకి పూర్ణం గుర్తు రావాలి. ఆ పూర్ణం ఏ షేప్లో ఉంటుందంటే గుండ్రంగా ఉంటుంది. సో 0 నుంచి తీసుకుంటాం. దాని తర్వాత ఫ్రెండ్స్ పూర్ణ సంఖ్యలు. దాని తర్వాత ఏంటిది ఫ్రెండ్స్? పూర్ణ సంఖ్యలు. ఈ పూర్ణ సంఖ్యలనే మనకి ఈ పూర్ణ సంఖ్యల్లో అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. సహజ సంఖ్యలు ఉంటాయి, పూర్ణాంకాలు ఉంటాయి, పూర్ణ సంఖ్యలు ఉంటాయి. పూర్ణ సంఖ్యలు అంటే మనకి సహజ సంఖ్యలు మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్? 1 2 3 అండ్ సో ఆన్. అంటే సహజ సంఖ్యలు ఉంటాయి. మనకి పూర్ణ అంటే మనకి ఏం కావాలి? పూర్ణ అనగానే పూర్ణం గుర్తు రావాలి, అంటే 0 గుర్తు రావాలి. సంఖ్యలు అంటే 1 2 3 4 ఇవి సంఖ్యలే కదా ఫ్రెండ్స్. అట్లానే ఇక్కడ పూర్ణ సంఖ్యలు అంటే మైనస్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్, -1 -2 -3 ఇట్లా ఇన్ఫినిటీ, అట్లా పూర్ణ సంఖ్యలు. ఓకేనా ఫ్రెండ్స్? డిఫరెన్స్ గుర్తుపెట్టుకున్నారు కదా ఫ్రెండ్స్? సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు. సహజ సంఖ్యలు అంటే మన ఇంటి దగ్గర ఉన్న పిల్లాన్ని గుర్తుపెట్టుకోండి. పూర్ణాంకాలు అంటే మనకి పూర్ణం గుర్తుపెట్టుకోండి. పూర్ణ సంఖ్యలు అంటే అన్నీ ఉంటాయి, 0 నుంచి పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి, ఇన్ఫినిటివ్ అప్ టు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇంతవరకు సంఖ్యలు ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి ప్రధాన ఈ సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు ఫ్రెండ్స్. సరి సంఖ్యలు అంటే ఏంటి ఫ్రెండ్స్ అంటే, 2 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలన్నీ కూడా సరి సంఖ్యలు ఫ్రెండ్స్. అర్థమైందండి స్టేట్మెంట్? 2 చేత నిశ్శేషంగా భాగించబడే ఏ సంఖ్య అయినా అది సరి సంఖ్య అవుతుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఎగ్జాంపుల్ 8 ఉంది ఫ్రెండ్స్. 8ని మనము 2 చేత భాగిస్తే శేషం అనేది 0 వచ్చింది. 8ని మనము 2 చేత భాగిస్తే శేషం అనేది 0 వచ్చింది కాబట్టి ఈ సంఖ్య 8 అనే సంఖ్య ఏమవుతుంది ఫ్రెండ్స్? మనకి సరి సంఖ్య అవుతుంది. ఏ సంఖ్య అవుతుంది? సరి సంఖ్య అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? 2 చేత నిశ్శేషంగా భాగిస్తే శేషం 0 వస్తే వాటిని మనము సరి సంఖ్యలు అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? 2ని మనము 8 చేత భాగిస్తే మనకి శేషం ఏమవుతుంది ఫ్రెండ్స్? 0 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి ఈ 8 అనేది ఏమవుతుంది ఫ్రెండ్స్? సరి సంఖ్య. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ బేసి సంఖ్యలు.
ఈ బేసి సంఖ్యలు అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్, 2 చేత భాగిస్తే శేషం 1గా వచ్చు సంఖ్యలను మనము బేసి సంఖ్యలు అంటాం ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్ చెప్పింది స్టేట్మెంట్? 2 చేత భాగిస్తే శేషం 1గా వచ్చే సంఖ్యలను మనము బేసి సంఖ్యలు అంటాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ 9 తీసుకున్నాం ఫ్రెండ్స్. మనము 2 చేత దీన్ని భాగించాం. ఇక్కడ శేషం 1 వచ్చింది. అర్థమైందా ఫ్రెండ్స్? 2 చేత భాగిస్తే శేషం 1గా వచ్చే సంఖ్యలను మనము బేసి సంఖ్యలు అంటాం. అర్థమైందా ఫ్రెండ్స్? 9 అనేది ఇప్పుడు ఏమైంది ఫ్రెండ్స్? బేసి సంఖ్య. 2 అనేది బేసి సంఖ్య. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ రెండింటికి తేడా. సరి సంఖ్య అంటే ఏం లేదు ఫ్రెండ్స్, 2 చేత భాగిస్తే శేషం గనక 0 వస్తే ఆ సంఖ్య అనేది సరి సంఖ్య అవుతుంది. అదే 2 చేత భాగిస్తే శేషం గనక 1 వస్తే మనకి అది బేసి సంఖ్య అవుతుంది. అంతే ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ అనేది మనకి ప్రధాన సంఖ్యలు ఫ్రెండ్స్. ప్రధాన సంఖ్యలు అని అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్, 1 లేదా దానికి అదే భాగిస్తే దాంతో అదే భాగించుకుంటే ఆ సంఖ్యలను మనము ప్రధాన సంఖ్యలు అంటాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా 7 తీసుకున్నాం ఫ్రెండ్స్. 7 అనేది ఏదైనా ఎక్కంలో పోతుందా? ఏదైనా టేబుల్లో పోతుందా? పోదు. దీనికి కారణాంకాలు ఏమొస్తాయి ఫ్రెండ్స్? 1 ఇంటూ 7 లేకపోతే 7 ఇంటూ 1. ఈ 2 సందర్భాలు తప్ప ఇంకా మిగతా ఏమన్నా కారణాంకాలు వస్తాయా ఫ్రెండ్స్? 7కి రావు. వస్తే 1 అన్నా రావాలి, లేకపోతే ఆ సంఖ్య దానికదే అవ్వాలి. అప్పుడే అది ఏమవుతుందంటే ప్రధాన సంఖ్యలు అవుతాయి. అర్థమైందా ఫ్రెండ్స్? 2 సందర్భాలు ఉంటాయి ఫ్రెండ్స్ ప్రధాన సంఖ్యకి. అయితే 1 కారణాంకం అవ్వాలి, లేకపోతే ఆ సంఖ్యకి అదే కారణాంకం అవ్వాలి. అంతే కదా ఫ్రెండ్స్? అయితే 1 ఇంటూ 7 అంటే 1తో భాగిస్తే మనకి అదే వస్తుంది. అదే ఆ సంఖ్యకి అదే భాగించుకుంటే మనకి ప్రధాన సంఖ్య. 2 సందర్భాలు ఫ్రెండ్స్. అంతే. ప్రధాన సంఖ్య అవ్వడానికి ఏంటిది? 1 అవ్వాలి కారణాంకం, లేకపోతే ఆ సంఖ్యకు అదే కారణాంకం అయి ఉండాలి. అంతే. దాన్ని మనము ప్రధాన సంఖ్యలు అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనకి భిన్నాలు ఫ్రెండ్స్. భిన్నాలు. అసలు భిన్నాలు అంటే ఏంటి? అసలు భిన్నంలో ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం ఫ్రెండ్స్. మనకి భిన్నంలో ఏమి ఉంటాయంటే ఫ్రెండ్స్, లవము బై హారము. ఏముంటాయి ఫ్రెండ్స్ భిన్నాల్లో? మనకి లవము బై హారము. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 2/3 అనేది భిన్న రూపం. అంటే భిన్నం అనేది ఈ రకంగా ఉంటుంది, లవము హారము. ఇక్కడ లవము అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ లవము అంటే 2, హారము అంటే 3. అంటే భిన్న రూపం ఈ విధంగా ఉంటుంది, 2/3 లవము హారము. ఓకేనా ఫ్రెండ్స్? ఈ భిన్నాల్లో మనకి 3 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. భిన్నాల్లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయి? 3 రకాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ది క్రమభిన్నం. మనకి ఫస్ట్ది క్రమభిన్నం. క్రమభిన్నం అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్, లవము తక్కువ హారము ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. లవము తక్కువ హారము ఎక్కువ. ఎగ్జాంపుల్ 2/3 తీసుకున్నాం. ఇక్కడ లవం అనేది తక్కువ, హారం అనేది ఎక్కువ, కాబట్టి దీన్ని క్రమభిన్నం అన్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి రెండవది అపక్రమ భిన్నం.
ఇది చెప్పిన తర్వాత రెండింటికి డిఫరెన్స్ చెప్తాను ఫ్రెండ్స్, ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటనే. ఇది హారము, ఇది లవము ఎక్కువ, హారము తక్కువ. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, క్రమభిన్నంలో మనకి లవము తక్కువ, హారము ఎక్కువ ఉండాలి, 2/3. ఇక్కడ అపక్రమ భిన్నంలో మనకి లవం అనేది ఎక్కువగా ఉంటుంది, హారం అనేది తక్కువగా ఉంటుంది. ఈ రెండింటిని మనము ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సార్ అంటే, ఇక్కడ క్రమభిన్నంలో ఇందాక మనము ఆరోహణ అవరోహణ క్రమంలో ఎలా అయితే డివైడ్ చేసుకున్నామో మన లెటర్స్ని, అక్షరాలని, అట్లానే మనం ఇక్కడ కూడా క్రమభిన్నంలో మనకి ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఫ్రెండ్స్? 2 అక్షరాలు ఉన్నాయి. క్రమభిన్నంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 2 అక్షరాలు ఉన్నాయి. అపక్రమ భిన్నంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఫ్రెండ్స్? 4 అక్షరాలు ఉన్నాయి. సో ఇక్కడ ఏది తక్కువ? క్రమభిన్నం తక్కువ. తక్కువ కాబట్టి మనకి లవం అనేది ఎట్లా ఉండాలి? లవం అనేది తక్కువ ఉండాలి, హారం అనేది ఎక్కువ ఉండాలి. కాబట్టి 2/3 ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. లవం అనేది ఎట్లా ఉంది? తక్కువగా ఉంది, హారం అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ అపక్రమ భిన్నంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఫ్రెండ్స్? 4 అక్షరాలు ఉన్నాయి. 4 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ. కాబట్టి లవము ఎక్కువగా ఉండాలి, హారం అనేది తక్కువగా ఉండాలి. లవం అనేది ఎక్కువగా ఉండాలి, హారం అనేది తక్కువ ఉండాలి. ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నాం ఫ్రెండ్స్? లవం అనేది 4/3, హారం అనేది 3. కాబట్టి లవం అనేది ఎక్కువ, హారం అనేది తక్కువ. ఇట్లా క్రమభిన్నం, అపక్రమ భిన్నం ఇట్లా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత లాస్ట్ది మనకి భిన్నాల్లో మిశ్రమ భిన్నం. ఇది మిశ్రమ భిన్నం ఫ్రెండ్స్. మిశ్రమ భిన్నం ఇది ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, 2, 3/4 భిన్న రూపం అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందాక చెప్పాను ఫ్రెండ్స్, ఇక్కడ డాట్ ఉంటే ఏమని చెప్పాను? ఇంటూ అని చెప్పాను నేను. ఇందాక నేను మీకు మల్టిప్లికేషన్స్ బాడ్మాస్ రూల్లో నేను ఇంటూ ఎన్ని విధాలుగా ఉండాలి, ఎన్ని విధాలుగా ఉంటుందని చెప్పాను. అట్లానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డాట్ అంటే 2 × 3/4 అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మిశ్రమ భిన్నం ఫ్రెండ్స్. ఓకేనా? ఇంత మటుకి మనకి భిన్నాలు అయిపోయినాయి ఫ్రెండ్స్. భిన్నాలు, భిన్న రకాలు. దాని తర్వాత మనకి గుర్తులు ఫ్రెండ్స్, మెయిన్ ఇంపార్టెంట్. గుర్తులు మనకి మ్యాథ్స్ మొత్తం కూడా దీని మీదే ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. మ్యాథ్స్ మొత్తం కూడా దీని మీదే ఆధారపడి ఉంటుంది. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది కూడా ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎట్లా అంటే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇక్కడ మీరు ఏమి గమనించారు ఫ్రెండ్స్? ఏం గమనించారు? చూడండి, ఇక్కడ మనకి 2 గుర్తులు సేమ్గా ఉంటే, 2 గుర్తులు సేమ్గా ఉంటే అది ప్లస్ అయినా, ప్లస్ ఇంటూ ప్లస్ అయినా ప్లస్సే వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ వచ్చినా ప్లస్ వస్తుంది. అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్? 2 సమాన గుర్తులు వచ్చినప్పుడు మనము ప్లస్ తీసుకోవాలి. అది ప్లస్ ఇంటూ ప్లస్ అయినా అవ్వచ్చు, లేకపోతే మైనస్ ఇంటూ మైనస్ అన్నా అవ్వచ్చు. మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్? 2 సమాన గుర్తులు గనక వస్తే, 2 సమాన గుర్తులు గనక వస్తే అది మనము ప్లస్ గా తీసుకోవాలి. అంతేగా ఫ్రెండ్స్? ఇక్కడ చూసారు కదా, ఈ 2 సమాన గుర్తులు, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్,
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, రెండు సమాన గుర్తులు. ఏమొచ్చింది ఫ్రెండ్స్ మనకి? ప్లస్ వచ్చింది. అట్లానే రెండు వేరు వేరు గుర్తులు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. అంటే గమనించాలి మీరు ఫ్రెండ్స్, రెండు సమాన గుర్తులు కనుక వస్తే మనము ప్లస్ తీసుకోవాలి, రెండు వేరు వేరు గుర్తులు వస్తే మనము మైనస్ తీసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్ ఈ గుర్తులు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి బేసిక్ పార్ట్ 1 వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3 ఇట్లా అన్నీ 1 by 1 అన్నీ మనం చెప్పుకుందాం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కంపల్సరీగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.